హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్. ఈరోజు మీకోసం మంచి ఈవినింగ్ రెసిపీతో వచ్చేసా. అదే పాస్తా అంటే ఇటాలియన్ స్టైల్ మా వల్ల కాదనుకునేరు. ఇండియన్ స్టైల్లో చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. పర్ఫెక్ట్ స్టైల్లో చేయగలుగుతారు. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని సుమారు తీసుకున్న పాస్తా మునిగేంత నీళ్లు పోసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు మరిగే నీళ్ళల్లో 1 కప్ పాస్తా వేసుకొని కనీసం 70% కుక్ అవనిచ్చి స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర, తరిగి పెట్టుకున్న 5 వెల్లుల్లి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలర్ మారాక తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకొని మగ్గనివ్వాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కారం వేసుకొని అడుగంటకుండా కొన్ని నీళ్లు పోసుకొని తరిగి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికం వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ముక్కలు మరీ మెత్తపడకుండా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టి నూనె పైకి తేలే వరకు మరిగించాలి. ఇందులో ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎల్బో పాస్తా వేసుకొని సిమ్లో పెట్టి ఆఖరిగా పాస్తా మిక్స్ వేసి 1 మినిట్ కుక్ చేస్తే మన యమ్మీ పాస్తా రెడీ. ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మేము పెట్టిన పోల్లో ఎక్కువ మంది స్నాక్స్ అడిగారు. అందుకని మీకోసం వారానికి 1 లేదా 2 స్నాక్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అన్నట్టు మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే లైకే మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ టైప్ స్నాక్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్.